వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, శంకుస్థాపనలు, సభ ఏర్పాట్ల పట్ల నర్సంపేట ఎమ్మెల్యే తొంతి మాధవరెడ్డి మాటలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్ నవంబర్ 30న గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు వేసిన అభ్యర్థులను రావడానికి వీలు లేదని చెప్పింది. శంకుస్థాపనలకు పర్మిషన్లు లేవు, అధికారులు ఎవరూ పాల్గొనవద్దని ఎన్నికల కమిషన్ చెప్పింది. ఏ శాఖ వారిని అడిగినా తమకు సంబంధం లేదంటున్నాయని అధికారులు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక గాలి మాటలు, నీటి మాటలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. మాట్లాడకుండా గెలిచే దమ్ము ముఖ్యమంత్రి పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంత దిగజారుడుతనం. హెలికాప్టర్ ఖర్చు ఒక ముఖ్యమంత్రి పర్యటన కావాలంటే దాదాపుగా 3 నుంచి 4 కోట్ల ఖర్చు వస్తుంది. 1000 మంది సెక్యూరిటీ, హెలికాప్టర్, మున్సిపాలిటీలో చీపురు గట్ట కొనడానికి కూడా నిధులు ఇస్తలేరు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. అధికారులను వేధింపులకు గురి చేసి మున్సిపల్ కార్మికుల యొక్క హక్కులను కాలరాసి ఒత్తిడి చేసి, మానసిక ఒత్తిడి చేసి వాళ్ళతోటి పనులు చేయిస్తా ఉన్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ కి మున్సిపాలిటీ వాహనాలు, ఈ రకమైనటువంటి దిగజారుడు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఒడిగట్టింది. ఖచ్చితంగా 5వ తేదీన నిన్న ప్రకటించిన నియోజకవర్గ సమస్యల మీద ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి అవకాశం, వారి దృష్టికి నియోజకవర్గ వెనుకబాటుతనాన్ని, కాంగ్రెస్ వల్ల జరిగిన నష్టాన్ని, చిత్తశుద్ధి గల అవగాహన కలిగినటువంటి పార్టీల అభ్యర్థులకే ఓటేయండి అంటున్నారు. ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి మాటలను అనుసరించి ఇక్కడ అభివృద్ధి చేసిందే బీఆర్ఎస్. ఏ గ్రామ